ఎన్టీఆర్ ట్రస్ట్ మరో మహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. తలసేమియా వ్యాధితో బాధపడే చిన్నారుల కోసం మెగా మ్యూజికల్ నైట్ నిర్వహిస్తోంది. షో ద్వారా వచ్చే ప్రతి రూపాయి కూడా బాధితుల కోసం ఉపయోగించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ప్రముఖ దర్శకులు తమన్ ఆధ్వర్యంలో మ్యూజికల్ నైట్ షో నిర్వహిస్తోంది ఎన్టీఆర్ ట్రస్ట్. తలసేమియా వ్యాధితో బాధపడే చిన్నారుల సహాయార్థం ఎన్టీఆర్ ట్రస్ట్ మెగా మ్యూజికల్ షో ఏర్పాటు చేసింది. ఈ నెల 15వ తేదీన విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో తమన్ మ్యూజికల్ నైట్ ఏర్పాటు చేసినట్లు ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ డైరెక్టర్ నారా భువనేశ్వరి తెలిపారు. ఈ షో ద్వారా వచ్చే ప్రతి రూపాయి కూడా తలసేమియా బాధితుల కోసం ఉపయోగిస్తామని, ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడూ జరగని విధంగా ఈ షో ఉండబోతోందని ప్రముఖ సంగీత దర్శకులు తమన్ తెలిపారు. అనేక మంది చిన్నారులు తలసేమియా వ్యాధితో బాధపడుతున్నారని, వీరిలో ఆంధ్రప్రదేశ్లోనే 10% మంది ఉన్నారన్నారు నారా భువనేశ్వరి. ముఖ్యంగా అనంతపురం జిల్లాలో ఈ వ్యాధి బారిన పడిన పిల్లలు అనేక మంది ఉన్నారన్నారు. వారి కోసమే ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మెగా మ్యూజికల్ నైట్ నిర్వహిస్తున్నామన్నారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు అనే సిద్ధాంతంతో ఎన్టీఆర్ ట్రస్ట్ నడుస్తుందన్నారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అని ఏ స్ఫూర్తితో నమ్మి ఈ ట్రస్ట్ స్థాపించారో ఆ స్ఫూర్తితోనే, ఆ నమ్మకంతోనే ఈ ట్రస్ట్ ఉండేది, ఉంటాంది, ముందుకు కూడా ఆ స్ఫూర్తితోనే వెళ్తుంది. ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ మేము ఈ థాలసీమియా సెంటర్స్ ఓపెన్ చేయాలనుకున్నాం. ఎట్లా అంత డబ్బు మనం సేకరించగలం, హౌ టు డూ ఫండ్ రేజింగ్ ప్రోగ్రామ్ అని మేము ఆలోచించేటప్పుడు మాకు ఎమ్మటే గుర్తుకొచ్చింది మ్యూజికల్ డైరెక్టర్ తమన్ గారు. ఆయన ఎమ్మటే అన్నారు, ఏ డేట్ మీకు కావాలి ఆ డేట్లో నేను రెడీగా ఉంటాను, మిగతా ప్రోగ్రామ్స్ అన్ని నేను అడ్జస్ట్ చేసుకుంటాను. చాలా మంది పిల్లలు రక్తహీనతతో బాధపడుతున్నారని, ఇటువంటి వారికి రక్తదానం చేస్తే చాలా జీవితాలు నిలబడతాయన్నారు భువనేశ్వరి. సంప్రదించిన వెంటనే సంగీత దర్శకుడు తమన్ మ్యూజికల్ షో నిర్వహించేందుకు అంగీకరించారన్నారు. సేవా కార్యక్రమాలు, మంచి పనులే అందరికీ గుర్తుంటాయన్నారు భువనేశ్వరి. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా టికెట్ తీసుకోవాల్సిందే అని భువనేశ్వరి సరదాగా వ్యాఖ్యానించారు. కుటుంబ సభ్యుల కోసం 6 లక్షల రూపాయలను చంద్రబాబు చెల్లించి టేబుల్ బుక్ చేసుకున్నారన్నారు. ఈ మ్యూజికల్ నైట్ అనేది ఈ ప్రోగ్రాము ఫిబ్రవరి 15న ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఇఫోరియా మ్యూజికల్ నైట్ ఆన్ ఫిబ్రవరి 15th ముందుకు తీసుకెళ్తున్నాం. బుక్ మై షోలో టికెట్స్ అవైలబుల్గా ఉంటాయి. ప్రతి ఒక్కళ్ళు ఈ టికెట్ కొనుక్కుని కుటుంబం సమేతంగా ఫ్రెండ్స్తో వచ్చి మీరు ఎంజాయ్ చేసి ఈ ప్రోగ్రామ్ని విజయవంతం చేయాలని నేను ప్రతి ఒక్కరిని నేను కోరుతున్నాను. విజయవాడలో మ్యూజికల్ షో చేయటం చాలా సంతోషంగా ఉందన్నారు సంగీత దర్శకుడు తమన్. తలసేమియా బాధితుల సాయం కోసం తమ వంతు సాయంగా ఈ కార్యక్రమం చేస్తున్నట్లు తమన్ తెలిపారు. ఇప్పటి వరకు జరిగిన వాటికి భిన్నంగా తన షో ఉంటుందని తమన్ హామీ ఇచ్చారు. 3.5 గంటల పాటు సాగే మ్యూజికల్ నైట్ అందరినీ అలరిస్తుందన్నారు. Once I met ma'am Bhuneshwari madam, my mindset completely changed. How వీళ్ళందరూ ఇంత సోషల్ అవేర్నెస్తో ఎంత గ్రేట్గా గివింగ్ బ్యాక్ టు ద సొసైటీ మోడ్లో ఎలా ఉన్నారు, ఎలా పనిచేస్తున్నారు రాత్రి పగలు అనేది. సో అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఇస్ డూయింగ్ సో మచ్ ఫర్ ద స్టేట్, బట్ తను మ్యామ్ ఇంటర్నల్గా చాలా వర్క్ చేస్తున్నారు టు మూవ్ దిస్ ట్రస్ట్ ఇన్ అ వెరీ బిగ్ వే. ఈ తలసేమియా అనేది ఈ రోగాన్ని మన రాష్ట్రం నుంచి ఎలా దీన్ని we have to completely eradicate, and so happy and so proud and so honored to be recognized from such a great family for this show. And then na paina oka namakam pettukoni ma'am came forward to na pair proposal lo petti doing this show anedi. So we took this very personal. I want to do it in a very big way, very big way. ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో యుఫోరియా పేరుతో ఈ మ్యూజికల్ షో నిర్వహించారు. దీని టికెట్లను బుక్ మై షో ద్వారా అడ్వాన్స్ బుకింగ్ చేసుకునే అవకాశం కల్పించారు. డ్రమ్ శివమణి ప్రత్యేక ఆకర్షణ కానున్నారు. 299, 999, 9999, 99,999 రూపాయల టికెట్లు ప్రస్తుతం ఆన్లైన్లో అందుబాటులో ఉన్నాయి. షో ద్వారా వచ్చిన ప్రతి రూపాయి కూడా తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారులకే వినియోగిస్తామన్నారు.